ఇటు మొత్తంగా ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ కనిపిస్తోంది. ప్రెజెంట్ ట్రెండ్స్ ఒకసారి చూస్తే ఇటు లీడ్స్లో 132 టీడీపీ, 7 బీజేపీ, ఇటు జనసేనకి 20 సీట్లతో ఉంది, ఇక వైసీపీ 16. అయితే ప్రెజెంట్ విన్ అయిన ట్రెండ్స్ చూస్తే ఇటు టీడీపీ ఆల్రెడీ 22 సీట్లలో విన్ అయిపోయింది, ఇక బీజేపీ 1, జనసేన పార్టీ 6, వైసీపీ ఇంకా ఖాతాను తెరవలేదు. ప్రెజెంట్ ఇటు కూటమి అటు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ దిశగా కూడా ముందుకు సాగుతోంది. ఇక లోకేష్ కూడా ఘన విజయాన్ని సాధించారు. 42 లక్షల ఓట్ల పై మెజారిటీతో ఆయన మంగళగిరి స్థానాన్ని గెలుచుకున్నారు. మొత్తంగా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని సాధించారు. 70,000కు పైగా ఓట్లతో ఆయన అక్కడ గెలుపొందారు. మొత్తం మనం చూస్తే ఇటు వైసీపీలో ఎవరైతే కీ రోల్ ప్లే చేశారో వాళ్ళందరూ కూడా ఇటు ఓటమి పాలవుతున్నారు. ఇక ఇటు కూటమి అభ్యర్థులందరూ కూడా విజయాన్ని సాధిస్తున్నారు. అటు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అందరూ కూడా విజయం దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ ఆల్రెడీ విజయాన్ని సాధించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ప్రెజెంట్ పిఠాపురంలో లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అనుకున్నట్టే ఇటు పవన్ కళ్యాణ్ అయితే విజయం సాధించారు. 70,000కు పై మెజారిటీతో ఆయన అక్కడ గెలుపొందారు. ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా సర్తాజ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా, గోదావరి జిల్లాల ప్రజలు మరోసారి తమ స్పష్టమైన తీర్పును ఈ రోజు ఫలితాల ద్వారా వెల్లడించారు. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా 70,000 మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి జన సైనికులు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ చెప్పినట్లుగానే 70,363 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితమే అధికారికంగా ప్రకటించారు. కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పి వైసీపీ నేతలు సవాల్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పాలి. ఇటు నాగేంద్రబాబు కావచ్చు, టీడీపీలో ఉన్న ఇతర సీనియర్ నేతలందరూ కూడా వచ్చి పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచి కూడా సుమారుగా 18 రౌండ్లు కౌంటింగ్ జరిగింది. ప్రతి రౌండ్ లో కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళ్లి పరిస్థితుంది. ఇంచుమించుగా ఒక 15 నిమిషాల క్రితం మాత్రమే పూర్తి స్థాయిలో ప్రకటించారు. మొత్తం 18 రౌండ్లకు గాను పవన్ కళ్యాణ్ 70,363 ఓట్ల స్పష్టమైన మెజారిటీ వచ్చిందని చెప్పి ప్రకటించారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం 19 నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు, మొత్తం 21 స్థానాలు, అంటే 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు. 3 పార్లమెంట్ స్థానాలు కూడా ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, ఇంకోటి టీడీపీ, 3 కూడా పంచుకున్నట్టు చెప్పాలి. అలాగే 19 నియోజకవర్గాల్లో కూడా 4 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది. 4 స్వీప్ చేసింది. రాజనగరం కావచ్చు, రాజోలు కావచ్చు, పీగన్నవరం కావచ్చు, అలాగే పిఠాపురం 4 కూడా చాలా స్పష్టమైన మెజారిటీతో జనసేన తమ ఖాతాలో వేసుకుంది. అలాగే కాకినాడ ఎంపీ సీట్ కూడా ఇంచుమించుగా గెలుపు దిశగానే ఉందని చెప్పాలి. ఏదేమైనా కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లో 19 కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పాలి. అలాగే 3 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కూడా తమ ఖాతాలో వేస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే